వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వసతి గృహం నుంచి అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ లభ్యం. టీచర్ల వేధింపుల వల్లే నివాస గృహానికి వెళ్లిన విద్యార్థులు. సూర్యాపేట జిల్లాలో సామూహిక శ్రావణ మాస వరలక్ష్మి వ్రత మహోత్సవం. కుంకుమార్చనకు అధిక సంఖ్యలో హాజరైన మహిళలు. బడంగ్పేట్ మున్సిపాలిటీ ముందు బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై నిరసన. సమస్యలపై మున్సిపాలిటీ అధికారికి వినతి పత్రాన్ని అందించిన బాలాపూర్ గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో రసాభాసగా మారిన గ్రామ సభ. నీటి సమస్యలపై అధికారులకు గ్రామస్తుల మధ్య వాగ్వివాదం. ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం కోటయ్య క్యాంపు గ్రామంలో ఉన్న మైనారిటీ వసతి గృహంలో శుక్రవారం సాయంత్రం అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. విద్యార్థులు వారి బంధువుల ఇంటి నుంచి నివాస గృహానికి వెళ్లినట్లు సమాచారం. ముగ్గురు ఉపాధ్యాయులు వినోద్, మధు, ప్రవీణ్ అనే విద్యార్థులకు విపరీతంగా కొట్టడం వల్ల భయపడిన విద్యార్థులు అక్కడి నుంచి వారి స్వగృహానికి వెళ్లిపోయారు. అంతేకాకుండా అక్కడ వ్యక్తిగత మరుగుదొడ్లు సౌకర్యం లేకపోవడం, నీటి సౌకర్యం లేకపోవడం, ప్రహారీ గోడ లేకపోవడం, విషసర్పాల వల్ల భయాందోళనకు గురైన విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురి అవుతున్నారని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు వారి స్వగృహానికి వచ్చినట్లు తల్లిదండ్రులు వసతి గృహానికి తెలపడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. ये फैन जलगा जलता फैन लगाते बोले अभी तक मैंने लगा ये एक साल होने आता ये फैन एक लगा उसमें गर्मी भी नहीं आ रही फैन की हवा भी नहीं आ रही फैन पूरा गर्मी में यहाँ से फैन जल बाथरूम एक ही 400 बच्चे पढ़ते हैं अंदर. तीन चार खाना लगा तो सब हमारे बोल रहे मार रहे प्रवीण सर भी मार रहे प्रवीण सर का सजा नाम क्या मारने वाले नाम क्या है? मधु बाबू सर प्रवीण सर थोड़ी दिन बोलते सर कौन? प्रवीण सर सर अभी बीच में ना छोड़े तो नहीं पड़ा सीधा और सर वीडियो छोड़ देते सर और बोर्ड पे लिखाते सर और गाइड में देख के लिखो उनसे भी नहीं लिखा गाइड में लिख के लिख लो एक गाइड एक ही गाइड सर पूरे बच्चे का ఇక సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో సామూహిక శ్రావణ మాస వరలక్ష్మి వ్రత మహోత్సవం శ్రీ రంగాపురం వాస్తవ్యులు వనపర్తి లక్ష్మీనారాయణ శిరీష దంపతుల ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలశ స్థాపన, ప్రాణ ప్రతిష్ఠ, అభిషేకములు, గణపతి పూజ, కుంకుమార్చన, వరలక్ష్మి వ్రతము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ దంపతులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని బాలాపూర్ గ్రామంలో పరిశుభ్రతను పట్టించుకునే నాదుడే లేక మొక్కలు వెలిసి చెత్త పేరుకుపోవడంతో అటు వ్యాధులకు గురి అవుతున్నారని, గ్రామంలో బోర్లు పాడైనా పట్టించుకోవడం లేదని, వీధి లైట్స్ లేక విషపురుగులు తిరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే శిలాఫలకాలు ప్రారంభించడానికి వస్తున్నారే తప్ప కనీస సౌకర్యాలు ఎక్కడా లేవని అన్నారు. సమస్యలపై వినతి పత్రాన్ని మున్సిపాలిటీ అధికారికి ఇచ్చారు. కీసర గోవర్ధన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బొజ్జా పరమేష్, మీర్పేట్ ఎంపీటీసీ, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో తీవ్రమైనటువంటి సమస్యలతోటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ప్రధానంగా తాగడానికి కృష్ణా జిల్లాల సమస్య, అదేవిధంగా డ్రైనేజు రోడ్ల సమస్య, పరిశుభ్రత సమస్య, ఈ యొక్క పరిశుభ్రత దోమల బెడద సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో 2004లో 500 కోట్ల రూపాయలతోటి నాగార్జున సాగర్ నుండి హైదరాబాదు నగరానికి కృష్ణా జలాలను తీసుకొచ్చినటువంటి చరిత్ర బీజేపీకి దక్కింది. కానీ బీజేపీ పాలన తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అధికారంలో కొనసాగుతున్నప్పటికీ 11 సంవత్సరాలు అవుతుంది భారతీయ జనతా పార్టీ దిగిపోయిన తర్వాత. ఈనాటి వరకు 11 ఏళ్ళు రాజ్యమేలినటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ కనీసం కృష్ణా జలాలను గ్రామానికి ఇవ్వడంలో, ఇంటింటికి ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందిపోయిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ సభ రసభాసగా మారింది. ఏళ్లు గడుస్తున్న గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉన్నాయని, గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఏళ్ల నుంచి నీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పట్టించుకోవడం లేదని ప్రజలు నిలదీశారు. ఈ సందర్భంగా అధికారులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అంతలో ఎంపీడీఓ బాలగంగాధర్ ట్యాక్సీలు కట్టని ఎడల పెన్షన్లు, సంక్షేమ పథకాలు ఆపేస్తామని అనడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఎంపీడీఓ నిలదీశారు. పనుల గురించి మాట్లాడే అధికారులు సమస్యలపై అలాగే స్పందించాలని నిలదీశారు. అంబేగానికి ఏం తక్కువైందన్నా నీళ్ళు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన కళా సిల్క్స్ ఎక్స్పో కార్యక్రమానికి హిమాయత్ నగర్ కార్పొరేటర్ హేమలత యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేతదారులకు, చేనేత వస్త్ర ప్రియులకు మంచి వేదిక కళా సిల్క్స్ ఎక్స్పో అని హిమాయత్ నగర్ కార్పొరేటర్ హేమలత యాదవ్ అన్నారు. చేనేత వస్త్రాలే కాకుండా ఆడవారికి సంబంధించిన 1 గ్రామ్ గోల్డ్, ఇతర ఆభరణాలు, చిన్న పిల్లలకు, పెద్దవారికి చేనేత వస్త్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయని అన్నారు. కళా సిల్క్స్ ఎక్స్పో నిర్వాహకులు వికాస్ మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు ఇంతకు ముందు ఇచ్చామని, ఇక ముందు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇస్తామని తెలిపారు.
వస్త్ర మేళ ఇక్కడ మన తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున ఇవాళ ఓపెనింగ్ సెరమనీ చేశాను. దీనికి నాకు చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నేను ఎంతో సంతోషిస్తున్నా. ఎందుకంటే చేనేత కార్మికులకు ఇది ఒక చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ చేసే పనితీరుని ఇవాళ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. ఇవాళ ఇక్కడ తిరుమల దేవస్థానంలో ఇలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు హ్యాండ్లూమ్ చేనేత వాళ్ళకి ఎంతో ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని పాపం ఎంతో బీద పరిస్థితిలో ఉండి కూడా వాళ్ళు పైకి రాలేని పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ముందుకు తీసుకెళ్లడానికి అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఇవాళ మా తిరుమల దేవస్థానంలో కూడా ఈ మేళా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ గా వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలనేసి వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళు పైకి రావాలనేసి కోరుకుంటున్నాను. కాబట్టి నాకు ఈ ఇన్విటేషన్ ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ జంట సర్కిల్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ మంగతాయారు స్వచ్ఛ సిఆర్పీలతో హరితహారం నీటి పొదుపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయం వెనకాల ఉన్న సుమారు 1000 గజాల పార్క్ స్థలాన్ని కాపాడాలి అంటూ వీరాంజనేయ స్వామి ధర్మకర్త ట్రస్ట్ వారు కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ జంట సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రాజెక్టు అధికారి సంధ్య స్వచ్ఛ సిఆర్పీలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉజ్వల మహిళా మండలి సభ్యులు కృష్ణవేణి, రాణి, సరోజ, రాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జోరుగా కురుస్తున్న వర్షాల వలన రబ్బీ సాగు ఊపందుకుంది. ఇప్పటికే 2 నెలల ఆలస్యంగా వర్షాలు కురవడంతో రైతులు రబ్బీ సాగును వేగం పెంచారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రబ్బీ సాగు ఆలస్యమైనా సరే పంటను నాటడం జరుగుతుందని అన్నారు. ఇన్ని రోజులు సరైన వర్షాలు లేక పంట వేయలేదని, ఈ సంవత్సరం అయినా ప్రభుత్వం పంటకు తగ్గిన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుకుంటున్నారు. మేము చిన్నకారు రైతులము. ఏ పంట వేయాలన్నా వర్షాలు వెనక రావడంతో ఈ సంవత్సరం 2 నెలల కింద పడవలసిన వర్షాలు ఇప్పుడు పడుతున్నాయి. అదైనా మామూలుగా పడుతున్నాయి. ఏ పంట వేసుకోవాలన్నా గిట్టుబాటు ధర లేదు. మేము గవర్నమెంట్కి కోరుకున్నది ఏమిటంటే మాకు గిట్టుబాటు ధర కావాలని, ఆ రైతులకు మంచి లాభం కావాలని, ఏదైనా గవర్నమెంట్ సహాయం చేస్తారని అనుకుంటున్నాము. ఏదైనా ఈ పంట పొలాలకి చాలా వర్షాలు లేటుగా రావడంతో ఇప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలియదు. గవర్నమెంట్ దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుయాదినగర్ మండలము నరసింహసాగర్ గ్రామము. నా పేరు కుమారు. మా నాన్నగారు నాకు 2 ఎకరాలు ఇచ్చారు. అందులోనే నేను సాగు చేసుకుంటున్నాను, వరి పంట వేసుకుంటున్నాను. ఈ సంవత్సరం వర్షం తక్కువగా ఉండడం వల్ల జూన్ జూలైలో వేయాల్సిన వరి నాటు ఆగస్టులో వేయడం లేట్గా అయింది. వర్షాలు తక్కువ ఉండడం వల్ల ఈ గిట్టుబాటు ధర కూడా కల్పించాలని కోరుకుంటున్నాము. ఇక మెదక్ జిల్లా కోల్చారం మండలంలోని కొంగోడ్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మంజుల, కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ అధికారులందరూ పాల్గొని గ్రామ అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. స్వచ్ఛతలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా చేస్తామని అన్నారు. 2 నెలలకు ఒకసారి గ్రామ సభ ఖచ్చితంగా నిర్వర్తించాలి. గ్రామ సభలో గ్రామానికి ఏవేవి అవసరాలు, ప్రజలకు ఏవేవి అవసరాలు ఉన్నాయి వాటిని ఫస్ట్ మనం ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఆ ప్రణాళిక తయారు చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ పని చేసిన తర్వాత గ్రామ సభల ఆ పని ఆమోదం పొందాలి. తర్వాత గ్రామ పంచాయతీ మీటింగ్లో ఆమోదం పొందాలి. ఆమోదం పొందిన తర్వాత గ్రామ పంచాయతీలో పని చేయడానికి గ్రామ పంచాయతీ వారికి టెండర్ ద్వారా తర్వాత వాళ్ళకి పని కేటాయించడం జరుగుతుంది. సపరేట్గా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ పని చేస్తానికి వీల్లేదు. వార్డు సభ్యులు కూడా మనము వేరే వారికి మనం పనులు ఇస్తుండాలి. మనము వాళ్ళకి ఎవరైతే ఉన్నాయో అన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తుండాలి. 2018 పంచాయతీ చట్టంలో ఈ విధంగా అన్ని చర్చించుకోవాల్సిన అంశమే ఉండడానికి గ్రామ సభ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేక గ్రామ సభ ప్రతిదీ ఇప్పుడు మనం ఎన్నోసార్లు అనుకుంటున్నాం
వర్షం వర్షం లేదు వర్షం లేదు వర్షం లేదు. మనకు ఉదయం ముఖం గడుగు నుంచి సాయంత్రం పడుకొని లాస్ట్కు కొన్ని నీళ్ళు తాగి పడుకుంటాం. అప్పటి వరకు నీళ్లు కంపల్సరీ అవసరం. ఇక మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పద్మానగర్ ఫేజ్ 1 లో శ్రావణ మాసం శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా కళ్యాణ తిరుపతి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి లక్ష పుష్పార్చన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ईश्वराय नमः स्वयंभ्रे नमः ओम स्वच्छताय नमः आदित्याय नमः पुनर्दक्षिण्ये नमः महान्याय नमः अनादिकाय नमः दातन्ये नमः विदयातन्ये नमः ददात्राय नमः पवित्राय नमः क्षेत्राय नमः विश्वयोगिन्ये नमः पुराणवृषेश्वराय नमः भद्राय नमः वासुदेवाय बलप्रियाय नमः शंकर्षणाय नमः ममोन्याय नमः ओम सुचये नमः रजताय नमः त्रिनारायण. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని నీలకంఠేశ్వర ఐటీఐ కళాశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఐ పీడీఎస్యు నాయకులు వీరేష్ యాదవ్ మహేంద్రబాబు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలో సరైనటువంటి మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, సరైన క్లాస్ రూమ్ గదులు లేవని, కోడుమూరు వెల్దుర్తి కళాశాలకు సంబంధించిన తరగతులను ఇక్కడే నిర్వహిస్తున్నామని తెలిపారు. దుస్తులు, స్టేషనరీ ఫీజు పేరుతో అధికంగా వసూలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కళాశాలను సమస్యలపై దశల వారీగా ఉద్యమాలు చేస్తామని అన్నారు. జిల్లా అధికారి, జిల్లా కలెక్టర్ కు కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు మల్లి, యువరాజ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వేమూరు కళాశాలలో విద్యార్థులు అడ్మిషన్ నిర్వహించి ఇక్కడే తరగతులు బోధిస్తున్నారు. ఇలాంటి కళాశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ విద్యను బోధిస్తున్నామంటే అధ్యాపకులు విద్యను చెప్పమంటే రాజకీయం చెప్తూ ఈరోజు విద్యార్థులను తప్పుదో పట్టించిన పరిస్థితి నెలకొంది. కాబట్టి తక్షణమే ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజులు దశల వారీగా ఐటీఐ కళాశాల గుర్తింపు రద్దు చేసిన వరకు మేము ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు మహేంద్రబాబు, పీడీఎస్ డివిజన్ సెక్రటరీ. ఇక సిద్దిపేట జిల్లా రసూలాబాద్ గ్రామంలో సర్పంచ్ పచ్చిమడ్ల స్వామిగౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడం జరిగింది. తదనంతరం తెలంగాణ ప్రభుత్వం హరితహారం పైన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో ప్రతి నీటి చుక్కను వృధా చేయకుండా వాటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచే విధంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజేందర్ రెడ్డి, ఈ ఉప సర్పంచ్ సురేష్, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. సర్పంచ్ ఏం పని చేస్తాను కూడా చెప్పాలి. మేము కూడా సర్పంచ్ చేసి చెప్తాం, సెక్రటరీ చెప్తాం, వార్డు మెంబర్, ఉప సర్పంచ్ అందరికీ ఈ కమిటీలో కూడా చెప్తాం. ఒక నెలలో కనీసం ఇప్పుడు ఉన్న హరితార ప్రాబ్లం ఆయనకే సపోర్ట్ చేద్దాం. అందరం నేను చెప్పినట్టు చేద్దాం. ఆయన ఏ నిర్ణయం చెప్తే చెప్తున్నట్టు మొత్తం అందరం అది చేద్దాం. ఇక శ్రమదానం అనేది ప్రతి వారం ఉన్నది, ఆ వారంలో పని చేద్దాం. ఆలోచన తర్వాత సెక్రటరీ గారు కానీ సర్పంచ్ కానీ మళ్ళీ వాటి చూసినట్టు మనం డిస్కస్ చేస్తామా? చేయలే కదా. అది రావాలనే మనకు మనం ఎంత చేద్దామని మళ్ళీ ఆలోచన రావాలి కదా. మళ్ళీ అనుకున్నాం మళ్ళీ రావాలంటే నేను ఏమంటున్నా, మీరు ఇప్పుడు నువ్వు నీ పని మీద నువ్వు పోతున్నావు, నా పని మీద నేను పోతున్నావు, ఊరు పట్టించుకుంటూ లెవెల్ కావాలంటున్నా. నేను చెప్పేది కాదు, డిస్కషన్ అనేది రావాలి మన మధ్యలో. మనం ఉన్నాం మన మధ్య. ఇవన్నీ కాకుండా రేపు హరితార ప్రోగ్రామ్ మనం సక్సెస్ చేయాలి. అందరం కలిసి చేద్దాం. ఎట్లా చేద్దామో చెప్పుని. మన సమస్య హరితారం కింద మన గ్రామ పంచాయతీ సమస్య ఏంటంటే గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ మనకి వైస్ ఎంపీ చెప్పాల్సింది ముఖ్యంగా మేము చెప్తున్నాం. మాది కొత్త గ్రామ పంచాయతీల డబ్బులు అనేది తక్కువ ఉన్నాయి. నీటి సంరక్షణ ఉద్యమంలాగా చేపట్టాలని బోధం మండల సాలూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచ్ బుయాన్ చంద్రకళ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి హాజరై నీటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని, వాన నీరు భూమిలో ఇంకేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతుల వ్యవసాయ భూముల్లో, ఇళ్లలో వర్షపు నీటిని పొదుపు చేయాలన్నారు. జలశక్తి అభియాన్లో భాగంగా గ్రామంలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. ఈరోజు సాలూరా గ్రామంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం ఉద్దేశించి ఇక్కడ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశంలో 256 జిల్లాల్ని ఎంపిక చేయడం జరిగింది. అందులో మన నిజామాబాద్ జిల్లా కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద
మన నిజామాబాద్ జిల్లాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకటే చెప్తా ఉంది, భవిష్యత్తు తరాలకు ముందు చూపుతో మనం పనిచేయకపోతే దెబ్బతినే ఆస్కారం ఉందని చెప్పని పదే పదే ప్రభుత్వాలు, సైంటిస్టులు మరియు మేధావులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈరోజు మనకు నీళ్లు అనేవి చాలా ముఖ్యమైనటువంటి విషయం. గతంలో చూసుకుంటే మన చిన్న ఉన్నప్పుడు చూసుకుంటే మనకు బావిల్లో 15 ఫీట్ల నీళ్లు ఉండేవి. ఆ తర్వాత 60-70 ఫీట్లలోకి వచ్చినాం. ఆ తర్వాత 100 ఫీట్లకు వచ్చినాం. ఆ తర్వాత 150 ఫీట్లు, ఇలా 1000 ఫీట్లకు ఇలా నీళ్ళు అనేవి భూమిలోకి వెళ్ళిపోయినాయి. భవిష్యత్ తరాలకు మరి నీళ్ళు అనేవి చాలా ముఖ్యమైనవి కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు జలశక్తి అభియాన్ కింద మరి రైతులు ముఖ్యంగా దీనికి ముందుకు రావాలి. దీని ఉద్దేశం ఏంటంటే ఏదైతే రైతులు ఉన్నటువంటి కొంత ఒక 10 ఎకరాల ఉన్న ఏరియాలో మనం ఒక ఇంకుడు గుంతలాగా కాకుండా ఫామ్ ఫౌండ్స్ అని లేకపోతే ఒక పెద్ద బావిలాగా కొట్టుకొని దాంట్లో నీళ్లు మనం జమ చేసి ఇంకిపోయే విధంగా మరి చేసుకోవాలి. అంతేకాకుండా మళ్ళీ మన ఇంట్ల దగ్గర మన ఇంకుడు గుంతలు ఇంతకుముందు చెప్పినట్టు 4x4 ఒక ఇంకుడు గుంత కొట్టుకుంటే అక్కడ మన ఇంట్లో ఉన్నటువంటి వంట రూమ్లో నీళ్లు కానీ, బాత్రూంలో నీళ్లు కానీ మరి ఇంకెక్కడున్నా కూడా ఆ నీళ్లు ఆ ఇంకుడు గుంతలకు వెళ్ళిపోయి అక్కడ ఇంకుడు గుంతలు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇంకొంత సైంటిస్టులు కానీ, ఇంజనీర్లు కానీ ఇంకో మంచి విధానం చెప్పారు. ఏదైతే మనం వర్షం పడ్డప్పుడు నీళ్లు ఉన్నాయో ఆ వర్షం పడ్డ నీళ్లు కూడా మనం బంగ్లా మీద, డాబా మీద పడ్డ నీళ్లు నేరుగా దాంట్లో కనెక్ట్ చేస్తే దాంట్లోకి వెళ్ళిపోయి ఆ నీళ్ళు అనేది వృధా పోకుండా మనకు ఆ భూమిలో ఇంకిపోయే విధంగా చేస్తేనే మరి ప్రతి పడ్డ చుక్క కూడా నీటిని మరి తీసుకోవాల్సిన బాధ్యత మనము భూమిలో ఇంకిపోయే విధంగా మనం ప్రయత్నాలు చేయాలి. లేకపోతే భూమిలో ఇంకకపోతే రేపు నీళ్ళు అనేవి భూమిలో పెరగడానికి కష్టం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఇటు ఇంకుడు గుంతలు కానీ, పామ్ పౌండ్స్ కానీ, ఇటు చెక్ డ్యాములు కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ మనం నిర్మాణాలు చేసి ఏ గ్రామంలో పడ్డ నీటిని ఆ గ్రామంలోనే ఇంకిపోయే విధంగా, ఏదైనా పెద్ద వానలు పడితే వెళ్ళిపోతే కానీ మామూలు చిన్న వాన పడ్డా కూడా ఈరోజు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ భూమిలో ఉన్నటువంటి ఆ నీటిని ఒడిసిపట్టి భూమిలో ఇంకే విధంగా మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే మనం భవిష్యత్తులో మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ముందుగా ఒక షాంపిల్గా మన గ్రామ పంచాయతీ వద్ద, ఒక సహకార సంఘం వద్ద ఏదైనా కూడలిలో ఇటువంటి కొన్ని కాంపౌండ్స్ కొడితే ఆ పోయిన నీళ్ళని మనము భూమిలో ఎక్కేటట్టు చేస్తే మనకు భవిష్యత్తులో మరి ఆ నీళ్లు కూడా వృధా పోకుండా ఉంటాయి. కాబట్టి దయచేసి మనం అందరం కూడా భవిష్యత్తులో ఈరోజు ఒకవేళ వర్షాలు పడాలంటే చెట్లు కావాలి. చెట్లు పెడితేనే మనకి వర్షాలు వస్తాయి. వర్షాలు పడితే ఆ పడ్డ నీళ్ళని భూమిలో ఇంకిపోతాయి. ఇంకిపోయిన నీళ్లను మనం మళ్ళీ బోరు బావుల ద్వారానో మోటార్ల ద్వారా తీసుకొని మళ్ళీ తీసుకొచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఒక మంచి ఆలోచనతో భవిష్యత్తులో మరి మన గ్రామం ఒక పైలట్ గ్రామంగా తీసుకొని ఇక్కడ మనకు ఫీల్డ్ అసిస్టెంట్ గారు ఉన్నారు, ఈఓ గారు ఉన్నారు, మరి మీరందరూ అధికారులు మరి ప్రజలకు అవేర్నెస్ చేసి గల్లీలో ఒక 14 వార్డులు ఉన్నాయి. వార్డుకొకటి చొప్పున ఎక్కడైతే బోర్ నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు పడి వేస్ట్ పోయే బోర్లో పోకుండా అక్కడ ఒకటి స్ట్రక్చర్ తయారు చేసి 4x4 తయారు చేసి అక్కడ ఇంకిపోతే ఆ మోడల్గా ఉన్నటువంటి ఆదర్శంగా తీసుకొని గ్రామాల ఇంత వద్ద కూడా మనకు తయారైతే. ఇక మెదక్ జిల్లా పాపన్నపేట గ్రామంలో చివరి శ్రావణ మాస శనివారం కావడంతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుర్తివాడ హనుమాన్ టెంపుల్ వద్ద శ్రావణ మాస సందర్భంగా చివరి శనివారం కావున వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ బలరాం, విఆర్ఓ సిద్దయ్య, పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తి గౌడ్, కిషన్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండల తహసీల్దార్గా పనిచేస్తున్న తహసీల్దార్ నాగలక్ష్మి మాకొద్దు అంటూ మరికల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. గ్రామ సభను ఉద్దేశించి సర్పంచ్ గోవర్ధన్ మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో తహసీల్దార్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో గుట్టుగా ఇసుక మోరంలకు డబ్బులు తీసుకుంటున్నారని, అట్టి డబ్బులు తీసుకున్న వారికి అనుమతి ఇస్తున్నారని గ్రామ సభలో తెలిపారు. తక్షణమే మరికల్ తహసీల్దార్ నాగలక్ష్మిని బదిలీ చేయాలన్నారు. గ్రామ సభలో తీర్మానం చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తున్నట్లు సర్పంచ్ గోవర్ధన్ సభలో తెలిపారు. ప్రజల యొక్క తీర్మానం, గ్రామ సభలో తీర్మానం ఏంటంటే ఈ ఒక్క ఎంఆర్ఓ ఈ ఊరికి సరిపోలేదు,
పక్క విలేజ్లలో ఉస్కే కానీ మురం కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుంటే మర్కెల్ గ్రామానికి వచ్చే వరకు గ్రామ పంచాయతీ చేసే పనులకు కూడా పర్మిషన్ తీసుకొని కొట్టాలంటుంది. అదే ప్రైవేట్ పరంగా నడిపే చీకట్లో నడిచే కార్యక్రమాలకంతా ఆమె డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇస్తున్నట్టుంది అని చెప్పి గ్రామస్తులందరూ అనుమానంతో ఈమెను ఇమ్మీడియట్లీ ఇక్కడ నుంచి తక్షణమే ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడైనా పంపించగలరని ఈ గ్రామస్తులు ఈ గ్రామ సభలో తీర్మానం చేస్తున్నారు. తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసి ప్రజల కోసం ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించడం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి తగదని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి విమర్శించారు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి మీద మాట్లాడినటువంటి మాటలు ఆయన చిలక పలుకులు వింటుంటే ఇబ్రాహీంపట్నం ప్రజలే నవ్వుకునే పరిస్థితి. ఈయన అభివృద్ధి మీద మాట్లాడుతున్నప్పుడు ఈయన చేసినటువంటి అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, పేద ప్రజల పచ్చి రక్తం తాగిన పరిస్థితులను కూడా చెప్తే బాగుంటుంది. ఆయన చెప్పలేడు కాబట్టి ఈరోజు నేను చెప్తున్నా. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జా వెట్టుల్లో మొనగాడు ఎవడన్నా ఉన్నాడు అంటే ఇక్కడ ఉండేటువంటి ఒక ప్రజాప్రతినిధిగా వెలుగుతున్న మనిషి మిస్టర్ కిషన్ రెడ్డి. ఇలాంటి అవినీతి పరుడు, అక్రమదారుడు ఈ ఎక్కడన్నా ఎవరన్నా ఉన్నారా అంటే ఇంకెవ్వడు లేడు ఈ కిషన్ రెడ్డి. దానికి ఉదాహరణ జేబీ ఇన్ఫ్రా అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 523 ఎకరాలలో 8 చెరువులను కబ్జా పెడితే 100 కోట్లు దండుకొని బినామీ పేర్ల మీద వ్యాపారం సాగిస్తుంది. పోలీస్ స్టేషన్ పక్కకుండేటువంటి ప్రభుత్వ మిగులు భూమిని ఇప్పటికే ఏసీపీ ఆఫీస్ కానీ, సిఐ ఆఫీస్ కానీ, మార్కెట్ కమిటీ కానీ, బస్ డిపో కానీ అదే సర్వే నెంబర్లో ప్రభుత్వ మిగులు భూమిగా ప్రభుత్వం అలాట్ చేసింది. మరి ప్రభుత్వం అలాట్ చేసినటువంటి మిగులు భూమిని, ఖాళీ జాగాను వీళ్ళు ఎట్లా కబ్జా చేస్తున్నారు? ఎంతమంది బినామీ పేర్లతో నువ్వు దాన్ని కాజేస్తున్నావు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను కాజేయలేదు అంటే, నాకు సంబంధం లేదు అంటే, నా బినామీలు లేరు అంటే నీకు నచ్చినటువంటి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉంటే ఒక దేవాలయానికి వెళ్ళి ఇందులో నా బినామీలు లేరు, ఇందులో నాకు సంబంధం లేదు, ఇందులో నేను డబ్బులు తీసుకోలేదు అని ప్రమాణం చేస్తే మళ్ళా నువ్వు తప్పు చేసినట్టుగా మేము ఎక్కడ చెప్పం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వసతి గృహం నుంచి అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ లభ్యం. టీచర్ల వేధింపుల వల్లే నివాస గృహానికి వెళ్లిన విద్యార్థులు. సూర్యాపేట జిల్లాలో సామూహిక శ్రావణ మాస వరలక్ష్మి వ్రత మహోత్సవం. కుంకుమార్చనకు అధిక సంఖ్యలో హాజరైన మహిళలు. బడంగ్పేట్ మున్సిపాలిటీ ముందు బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై నిరసన. సమస్యలపై మున్సిపాలిటీ అధికారికి వినతి పత్రాన్ని అందించిన బాలాపూర్ గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో రసాభాసగా మారిన గ్రామ సభ. నీటి సమస్యలపై అధికారులకు గ్రామస్తుల మధ్య వాగ్వివాదం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.